చూస్తూ వస్తుంటే టీడీపీ వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టారు, ఇటు వైసీపీ వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టారు. మరి గురజాల నియోజకవర్గానికి సంబంధించి గురజాల నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి డీకే గారు ఇక్కడ స్థానిక నాయకులు మొత్తం ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రజాస్పందన ఏ విధంగా ఉండబోతున్నారు? ఈరోజు పేదలకి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజాస్పందన అనేది కొన్ని కోట్లాది మంది జనం హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇల్లు వాకి విడిచిపెట్టి ఈ నెల 2 నెలలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకుంటేనే పేదల భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తుగా ఉంటుందని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ లాభాపేక్షలు అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇల్లు వాకి వదిలిపెట్టి ఉదయాన్నే బయలుదేరి నైట్ అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా ప్రచారం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగానే మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మరొక 10 రోజుల్లో జగన్ కుర్చీని వదిలేసి ఇంకా వెళ్లిపోయే పరిస్థితి వస్తుందనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు పాపం పగడగల్లగంటా ఉన్నారు. ఇప్పటి నుండి కాదు, ప్రతిసారి వాళ్ళు ఏదో జరిగిపోతుంది, రాష్ట్ర ప్రజలను ఏదో ఒక అపోలో పడేయాలని టీడీపీ వాళ్ళు చేస్తున్న ఈ కుట్రలు కేవలం ఒక 10 రోజుల్లో ఈ నెల 13వ తారీఖే ప్రజలు తెలుగుదేశం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు. కేవలం 10 రోజులు ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీని మడత పెట్టి మూసీ నదిలో కలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కరుడు కట్టిన కార్యకర్తలు అందరూ కూడా బలంగా పనిచేసి టీడీపీ పార్టీని పాతాళానికి తొక్కేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. మరొక 10 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా రాష్ట్రం నుంచి తరిమి కొట్టబోతున్నాం అనేసి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు అలవాటు కావు. అంటే వాళ్ళు వస్తే మేము ఏదో భయపడి పారిపోతాం అన్నట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒకే ఒక్క బలం కేవలం ఆ జెండాను చూసుకొచ్చే మేమందరం ఈరోజు గట్టిగా బలంగా ఉన్నాం. ఈరోజు వీళ్ళు ఏదో ఉడత బెదిరింపులు భయపడితే మేము ఈ ఊర్ల నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేము. వాళ్ళు వెళ్ళిపోయే రోజులు కనీసం 10 రోజుల్లో జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజు వాళ్ళు నుంచి వెళ్ళిపోతారో అయితే మేము చెప్పలేము. మేమైతే ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగానే ఉండమన్నారు, శాంతియుత పరిపాలన కావాలన్నారు. మేమైతే అట్లాంటి వ్యాఖ్యలకు దూరంగానే ఉంటాం. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వాళ్ళందరూ ఉంటారో వెళ్ళిపోతారనేది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాం. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి, పట్టుమని 10 రోజుల కాలం కూడా లేదు. మరి ఈసారి మీకు 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎన్ని కాన్స్టిట్యున్సీలు వచ్చే అవకాశం ఉంది? అంటే మా టార్గెట్ 140 లోపు అని మా టార్గెట్ మేమందరం ఫిక్స్ అయి ఉన్నాం. సరే, మేము 175 వచ్చే విధంగానే ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నాం. మాకైతే మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలంగా నమ్ముతున్నది 140 లోపు సీట్లు మా సింగిల్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు జెండాను పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోను పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని మేము ఓట్లు అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అధికారంలో తెచ్చుకుంటాం. వీళ్ళు ఎన్డీఏ కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, ఇతర ఎన్ని పార్టీలు కలిసికట్టుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వీళ్ళ వల్ల కూడా కాదని సభాముఖంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.